మహాభారత గాథలో ఒక అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటన, అది కాండవవనం దహనం. ఒక రోజు కృష్ణ పరమాత్మ మరియు అర్జునులు యమునా తీరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఒక బ్రాహ్మణ రూపంలో ఒక వ్యక్తి వారి దగ్గరికి వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఎవరో కాదు, అతనే అగ్నిదేవుడు. అతను చెప్పిన కథ ఆశ్చర్యకరం. తనకు చాలా కాలంగా కాండవవనంను దహనం చెయ్యాలనే కోరిక ఉంది, కానీ ప్రతిసారి వర్షం కురిపించి ఇంద్రదేవుడు ఆ అగ్నిని ఆర్పేస్తున్నాడు. ఎందుకంటే ఆ అడవిలో ఇంద్రుని మిత్రులు, దేవతలు, నాగులు నివసిస్తూ ఉన్నారు. అప్పుడు అగ్నిదేవుడు కృష్ణ పరమాత్మని, అర్జునుని ఒక కోరిక కోరాడు. నాకు సహాయం చేయండి, ఈ వనం పూర్తిగా దహనమయ్యేంత వరకు రక్షణగా ఉండండి అని అడిగాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ మరియు అర్జునులు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది కేవలం యుద్ధం కాదు, అది దేవతలకి ఎదురుగా నిలిచే ధైర్యం. అగ్నిదేవుడు ఆనందంతో వారికి దివ్యమైన ఆయుధాలను ఇచ్చాడు. వరుణదేవుణ్ణి పిలిపించి ఆయన గాంధీవము అర్జునుడికి ఇప్పించాడు. ఆ గాంధీవము ఉంటే దేవతలు, నాగజాతి వాళ్ళు ఎవరూ నిన్ను ఓడించలేరు. ఇప్పుడు అర్జునుడి చేతికి వచ్చింది గాంధీవం అనే దివ్య ధనస్సు. అదే ధనస్సు తరువాత కురుక్షేత్ర యుద్ధంలో చరిత్రను సృష్టించింది. అగ్నిదేవుడు కాండవవనంను దహనం చేయడం ప్రారంభించాడు. ఆకాశమంతా పొగతో నిండిపోయింది. అడవి మొత్తం అగ్ని జ్వాలలతో కప్పుకుంది. ఇంద్రుడు వర్షాన్ని కురిపించాడు, కానీ అర్జునుడు తన బాణాలతో ఆ వర్షాన్నే ఆపేశాడు. ఇలా దేవతలకే ఎదురు నిలిచిన ఆ రోజు కర్ణుడు మరియు అర్జునుల శక్తి ప్రపంచానికి తెలిసింది. ఆ కాండవవనం దహనం తర్వాత వారి గాథలో మహాభారతం ఒక కొత్త మలుపును తీసుకుంది. ఇది కేవలం ఒక అగ్ని కథ కాదు, ఇది దైవశక్తి మరియు వీరత్వం కలిసిన ఘట్టం.